హాయ్ అండి. ఈరోజు వేరుశనగపప్పు నువ్వులు బెల్లంతో లడ్డు చేసుకుందాం. వేరుశనగపప్పు ఒక గిన్నె తీసుకొని చక్కగా సిమ్లో పెట్టి స్టవ్ని నిదానంగా వేయించుకోవాలి. అవి మాడకుండా చూసుకొని కరెక్ట్గా వేయించుకొని అక్కడ పెట్టుకొని నువ్వులు తీసుకోవాలి అదే గిన్నెతో. అవి కూడా మాడకుండా వేయించుకొని పక్క పెట్టుకోవాలి. అదే కొలతతో బెల్లం కూడా తీసుకోవాలండి. 3 సేమ్. నువ్వులు చాలా మంచిదండి ఎముకలకి, బలానికి, రక్తహీనత ఉన్న లేడీస్కి అందరికీ మంచిది, పిల్లలకు కూడాను. వేరుశనగపప్పు కూడా పిల్లలకి అందరికీ మంచిదే కదా. ఇది మెడిసిన్ లాగా పనిచేస్తుంది. రోజుకు ఒక లడ్డు తీసుకుంటే మిక్సీలో ఫస్ట్ వేరుశనగపప్పు, తర్వాత నువ్వులు, తర్వాత బెల్లము 3 విడివిడిగా వేసి 3 కలిపి ఒకసారి వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా లడ్డు చేసుకోవటమేనండి. మీడియం సైజ్ లడ్డు చేసుకుంటే బాగుంటుంది. నెయ్యి కూడా అవసరం లేదు, అదే ఆయిల్ వచ్చేస్తుంది. రెండిట్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా. మీడియం సైజ్ చేసుకుంటే రోజు ఒకటి, పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా అందరికీ తినొచ్చు. బాగుంటుందండి. అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈజీగా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. వేరుశనగపప్పు అవి ఇంట్లోనే ఉంటాయి కదండి అందరికీ. నువ్వుల లడ్డు ఈజీగా చేసుకోవచ్చు. రెడీ అండి వేరుశనగ గుళ్ళు. నా ఛానల్ చూస్తుంటే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.